హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక కమ్మని సాంప్రదాయ వంటకం పచ్చిశనగపప్పు కొబ్బరి ఫ్రైని చాలా టేస్టీగా సులభంగా ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. ఈ ఫ్రై అన్నంలోకి చపాతీలకు దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటు మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 to 4 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూను పోపు దినుసులను వేసుకుందాం. ఈ పోపును మనము కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు అవి వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండు మిరపకాయలు తీసుకొని ఇలాగా మధ్యలోకి చుంచి వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే 2 మీడియం సైజు ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని మంచి కలర్ వచ్చే వరకు వేగనిద్దాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. మీరు తినే విధంగా మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మగ్గనిద్దాం. చూసారు కదా, ఆనియన్స్ మొత్తం మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్పు శనగపప్పును తీసుకొని కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చే వరకు శనగపప్పును ఉడికించాను. మీరు పలుకుగానే ఉడికించుకోవాలి, ఎక్కువ మెత్తగా ఉడికించకూడదు. 2 విజిల్స్ అయితే సరిపోతాయి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఇందులోకి 3 to 4 స్పూన్స్ కొబ్బరి పొడిని వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం సేపు కొబ్బరిని వేసిన తర్వాత మగ్గనిద్దాం మంచిగా. చూసారా, మగ్గిపోయింది. ఫైనల్గా 1 స్పూను సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఈ సాంబార్ పొడి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, పచ్చిశనగపప్పు కొబ్బరి ఫ్రై తయారైపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.